ఎందుకంటే నందిగామ సురేష్ గారు అరెస్ట్ చేసినప్పుడు అక్కడ లోపల మేము మాట్లాడేటప్పుడే పోలీసులు గుసగుసలు వచ్చేసినాయి. నందిగామ సురేష్ గారి మీద కూడా ఈ కేసు కూడా పెడతారంట అని చెప్పేసి అని. అంటే ఈ రోజు ఏంటంటే లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు మొదటే చెప్పారు, ఎవరైతే ఎక్కువ కేసులు చేస్తారో, ఎవరైతే అరాచకం చేస్తారో, ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళకి మేము పదవులు ఇస్తామని చెప్పేసి. అదే క్రమంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో కొత్త ఏం లేదు. అందువల్ల ఏంటంటే మరి ఈ రోజు చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దైనటువంటి శ్రీనివాస్ ఈ రోజు మళ్ళీ అతనికి గిఫ్ట్ ఇచ్చారు. ఈ రోజు తిరిగి మళ్ళీ అతను సస్పెండ్ అయితే సస్పెన్స్ మొత్తం ఎత్తేసి మళ్ళీ ఈ రోజు గిఫ్ట్ ఇచ్చారు. మరి ఇంకా ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఈ రోజు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6 హామీల్ని అమలు చేయటంలో ఫెయిల్ అయిపోయి మరోపక్క వరదలు అతివృష్టి వచ్చి రాష్ట్రం మొత్తం అతలాకుతల దానివైపు చేయకుండా మనుషుల్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి పెట్టేటువంటి వెన్నలో పెట్టేటువంటి విద్య. అందువల్ల ఏంటంటే రకరకాల డ్రామాలు జరగబోతామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు మొత్తం కూడా పునఃసమీక్షించుకుంటున్నారు. మరి మనం పొరపాటు చేసేమని చెప్పేసి అని. చూద్దాం ఏం జరిగిద్దో. సో మీకు కాదండి, మీకు అనుమానాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని? మాకే అనుమానం లేదు. ఏం తప్పు జరిగింది కాబట్టి, ఏం పాపం జరిగింది? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 2024 వరకు ఏదైతే ప్రజా సంక్షేమం నవరత్నాల పేరుతో చెప్పిన ప్రతి హామీని ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తాం. అందువల్ల ఏంటంటే ఇక లేనిపోయిన ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అదే బోర్డుగుండుకి సార్ మీ హయాంలో జరిగినాయి అన్ని కూడా అవినీతులని కదా వాళ్ళు చెప్పేది. పూర్తి అవినీతి ఏం జరిగినాయి గవర్నమెంట్ లో చేతులు ప్రూవ్ చేయమని చెప్పండి. ఏం జరిగింది చెప్పండి. సో ఉంది కదా, అధికారం ఉంది కదా, ప్రూవ్ చేయమని చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ అసలు కక్ష తీర్చుకోవడం కోసం ఏదో ఒక లేనిపోయిన కేసులు గీయటం అనేది ఇప్పుడు నందిగామ సురేష్ గారు ఉన్నారు. వాస్తవానికి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడికి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అప్డేట్ గారు కావచ్చు, ఎవరికి లేదు. ఉంటే మరి వాళ్ళ దగ్గర ఇప్పుడు మొత్తం హైవేలు కెమెరాలు ఉన్నాయి, వాళ్ళ ఆఫీస్ ముందు కెమెరాలు ఉన్నాయి, మొత్తం చెక్ చేసుకోవచ్చు. కావాలని చెప్పేసి అదే మరి గూగుల్ మ్యాప్లు తీసుకుంటే ఆ రిపోర్ట్ ప్రకారంగానే ఆయన అక్కడ ఉన్నారని, తర్వాత వాళ్ళ గన్ మ్యాన్ లో లేకపోతే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసేవారు కదా వాళ్ళు చెప్పేది. పట్టుకున్నారు. నేను అనేది తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడులో ఆయన మొత్తాయిగా ఉన్నాడా లేదనేది నిరూపించమని చెప్పంటున్నాం. అక్రమంగా కేసు బనాయించి హైదరాబాద్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే అర్ధాంతరంగా పట్టుకోవడం ఏంది? ఆయన ఆ రోజు ముందు రోజే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్ లో ఏదైతే ఆ గోడ నొప్పి అయితే ఉందో ఆ గోడ నొప్పికి ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం వెళ్ళినోడిని అర్ధాంతరం తీసుకొచ్చి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిలో ముద్దామని చెప్పేసి అక్రమ కేసు బనాయించారు. ఇంకా అట్లాంటి జరుగుతూ ఉంటాయి. రేపు నా మీద కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఈ రోజు కేందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళెక్కేటువంటి ఒక కుట్ర జరగబోతా ఉంది. అదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటా ఉన్నారు. మరి ఏం జరుగుతుంది చూద్దాం ముందు. ఏంటి ప్రకాశం బ్యారేజ్ని కూల్చడానికి కుట్ర జరుగుతున్నదట వైసీపీ ద్వారా, నిజమా? ఇన్వెస్టిగేషన్ ఏదో చేస్తున్నారట సార్. ఇది 2019 వాళ్ళు ఓడిపోయినాక జగన్మోహన్ అధికారులకు వచ్చినప్పుడు ఇదే మాట. ఎందుకంటే కరకట్ట ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ముంచడం కోసం ఆ రోజు ఒక బోట్ వచ్చి అడ్డం పడిందని చెప్పి పెట్టారని చెప్పేసి ఇది పెట్టడానికి ఏదన్నా అట్టముక్క అంటండి. 70 గేట్లు ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి 3 గేట్లు ఎక్కడో లాంచీలు అవి కొట్టుకొస్తే ఒక ఉధృతి పైనుంచి నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం నుంచి వచ్చినటువంటి వరద ఉధృతికి ఆ లంగర్లు కూడా తీగిపోయి కొట్టుకోలేసి దాన్ని ఏదో సామెతగా అదిగో తోకంటే ఇదిగో పూలని చెప్పేసి అన్నట్టుగా కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటం కోసం ఏ చిన్న జరిగినా కూడా దాని వైసీపీ కట్టగట్టేటువంటి ఒక దుర్మార్గమైన పాలన కొనసాగుతా ఉంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి పథకాల పేరుతోటి సూపర్ 6 పేరుతో అధికారులకు వచ్చారు. దాన్ని అమలు చేయకుండా డైవర్ట్ విషయాల మొత్తాన్ని. అందువల్ల ఏంటంటే ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారికి. అందువల్ల అంటే కేవలం తన యొక్క పరిపాలన అసమర్థతని తను చెప్పిన హామీలు అమలు చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తప్పుదల పడతా ఉంది. ఏదైతే దాన్ని కంట్రోల్ చేయడంలో, దాన్ని అమలు చేయడంలో, దాన్ని తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే ఉండే దాన్ని చేయకపోగా అతను ఒక్కడే ఏదో పనిచేస్తున్నట్టు మిగిలిన పని చేయనట్టు ఇది ఒక పెద్ద షో, ఒక డ్రామా నడుస్తుంది ఇక్కడ. అందువల్ల ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఓకే. అందువల్ల ప్రకాశం బ్యారేజీ పడవలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. ఇది కావాలని చెప్పేసి కుట్రతోటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇరికించి దెబ్బతీనటువంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే ఎవరిని ఇరికిస్తున్నారు మీ అనుమానం?
వాళ్ళు చెబుతారు కదా, నందిగం సురేష్ గారు ఉన్నారు, తలసిల రఘురాం గారు అని చెప్పేసి. తలసిల రఘురాం గారికి ఏదో స్నేహితులు అని చెప్పేసి అన్నారు. ఆయన ఈ మధ్య తానాకు సంబంధించి కోమటి విజయరామ్ గారి బంధువు అని తేలింది. అతను ఎవరు ఒక అతను తీసుకొచ్చి అతను తెచ్చి స్టేషన్ లో పెట్టి నువ్వు చెప్పు 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 అని వాళ్ళు బలంతో పెడతా ఉన్నారు. ఓకే, కనకరావు గారు మరొక విషయం అండి, ఏంటి కొత్తగా అధికార ప్రతినిధుల్ని అనౌన్స్ చేశారు, వీళ్ళు మాత్రమే డిబేట్లకు వెళ్ళాలంటే మిగతా వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? అదేం కాదండి, అంటే పార్టీ ఒక లైన్ తీసుకున్నప్పుడు ఆ లైన్ ని చెప్పడం కోసం కొంతమంది పార్టీలో పనిచేస్తున్నటువంటి కావచ్చు, ఆ విభాగాలకు సంబంధించిన కొంతమందిని చెబుతా ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు పోటీ చేసిన వాళ్ళు, ఎంపీలకు పోటీ చేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు చాలా మంది వాళ్ళు డిబేట్లకు రారు కదండి, వాళ్ళు డిబేట్లకు రారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా పని మీద ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉండడం కోసం ఒక ప్యానల్ ఇచ్చారు. ఆ ప్యానల్ లో మాలాంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు తీసుకోవటం, మేము అందుబాటులోకి వచ్చాం కదా. అవును అదే, మీరు చాలా రోజులకు వచ్చారు కానీ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు కాదండి, రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు ఎందుకు రావట్లేదు, పార్టీ ఎందుకు వాళ్ళకి సీరియస్ చెప్పట్లేదండి వెళ్ళాలి అని? అదే లేదండి, రాకపోవడానికి కారణాలు ఏమైనా వస్తా ఉంటారు సమయాభావాన్ని బట్టి అంతేనా, లేకపోతే అప్పుడు గట్టిగా మాట్లాడాం కదా, ఇప్పుడు మనం ఏ మొహం పెట్టుకుని మాట్లాడతాము, ఏ వాళ్ళకి సమాధానం చెప్పగలము, చాలా కించపరుస్తా జనసేన మాట్లాడాము, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాము, లోకేష్ గారిని మాట్లాడాము, చంద్రబాబు గారిని మాట్లాడాము. వస్తున్నారు కదా, ఇప్పుడు పేర్నాని గారు మాట్లాడుతున్నారు, అమర్నాథ్ గారు ఉదయం ప్రెస్ మీట్ పెట్టాడు, బొత్స గారు మాట్లాడుతున్నారు, మా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉండలే. సో వెనక్కి తగ్గేదే లేదు, 11 సీట్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు, అంతేనా? 40% ఓట్లతోటి ప్రజా విజయం మా పక్క ఉంది, ఈవీఎం లో పక్క ఉంది. అందువల్ల ఏంటంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ తగ్గమండి, ఎందుకంటే ప్రజలకు మేలు చేసాం కాబట్టి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఏడాది అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని వెరీ షార్ట్ పీరియడ్లో అరెస్ట్ చేయబోతున్నారు, నిజమా కాదా? ఏదో కేసు పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని. ముందుగా గత సంవత్సరం ఇదే రోజు జరిగిన అత్యంత దారుణమైన చట్ట వ్యతిరేక అరెస్ట్ని ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా ఆమోదించలేదు. దానికి పర్యవసానంగా వచ్చిందే మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్. దానికి తీవ్రంగా ఈ రోజు కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో అన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ సొంత రాజ్యాంగం, అది కొంతమంది రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, ఇంకోటి అంటారు, ఏదన్నా కానీ మీ సొంత రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నారు కాబట్టే మీకు ఆ రిజల్ట్ వచ్చింది. మీరు ఆ సొంత రాజ్యాంగం అమలు చేశారు కాబట్టే 2 మామిడికాయలు దొంగతనం చేశారని మోకాల పైన ఉరులు జరుగుతాయి. మాస్క్ అడిగినందుకు ఒక అతన్ని పిచ్చోడిని చేస్తాం. సరే అయిపోయింది విజయ్, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా, అయిపోయింది కదా, అంతా అయిపోయింది. వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి, మీకు 164 వచ్చింది మీ కూటమికి. ఓకే, కంగ్రాచులేషన్స్ మరొకసారి. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కక్ష తీర్చుకుంటారట ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్, దాని మీద మనం కన్ఫర్మ్ మాట్లాడదాం. మేము కక్షలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. వారు తప్పు చేస్తుంటే తప్పుకి శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఒకటండి, ప్రకాశం బ్యారేజ్కి 2 పడవలు వచ్చి గుద్దుకున్నాయి, దాన్ని తీసేసి మూడట ఆయనే చెప్తున్నారు. సరే 2, 3, 4 ఎన్నో వచ్చైతే జరిగింది, దాని మీద విచారణ చేయాలా? అది మానవులు కావాలని పెద్ద ఉపద్రవం రావడానికి ప్రయత్నించారా లేదా? కాదు విజయ్, నాకు అర్థం కాదు ఒకటి, కాదు అసలు కాదండి, పడవ గుద్దితే బ్యారేజ్లు కూలిపోతాయా? అందులో బాంబులు వేసుకుంటూ వచ్చారా, పోనీ బ్లాస్ట్ చేశారా? ప్రతిదీ రాజకీయం ఎందుకు చేస్తున్నారండి? అది వాళ్ళైనా మీరైనని ప్రతి అంశానికి రాజకీయమైనా. పడవ గుద్దితే బ్యారేజ్ ఎక్కడన్నా ప్రపంచంలో కూలిపోద్దా? మేము ఒకటి చెప్తాను సార్, మేము వైసీపీ వాళ్ళు చేశారని మేము స్వయంగా అనట్లేదు. నేను అనేది అంటే ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేయాలా, దాంట్లో ఎవరు పాత్ర ఉంది, అది న్యాచురల్ గా వైసీపీ చేయట్లేదని విజయ్ అనకపోవచ్చు, వైసీపీ చేయట్లేదని విజయ్ అనకపోవచ్చు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అందరూ అదే అర్థం వచ్చేలాగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వైసీపీ కుట్ర ఉంది అనే అనుమానం. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి అనుమానాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు నందిగం ఏముంది ట్రాక్ రికార్డు? తలసాని గారు ఏ ట్రాక్ రికార్డు ఉందండి చెప్పండి. లేదంటే నందిగం సురేష్ గారు ఏముంది ట్రాక్ రికార్డు? ఆయన రాజధాని ప్రాంతంలో ఇసుక దగ్గర నుంచి గతంలో పెట్టి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ల వాహనాల దగ్గర నుంచి ఉన్న సామాన్లు అన్ని దొంగతనం చేసినటువంటి దొంగ ఆయన.
ఈయన చెప్తా ఉంటారు, అందరికీ తెలుసు. కాబట్టి సార్ మీరు నేను ఒక్కటే స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఎవరు దొంగ, ఏం సామాన్లు? విజయ్, నాకు రిజిస్టర్ అవ్వలేదు, అది ఏంటి ఒకసారి చెప్పండి. గతంలో అక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కాంట్రాక్టర్ తెచ్చుకున్నటువంటి వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. రోడ్డుని, ఏది ఒక రోడ్డుని కూడా తవ్వుకొని మట్టి అమ్ముకున్నటువంటి రోడ్డు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? రోడ్డునండి, రోడ్డుని ఎలా ఎత్తుకెళ్ళిపోతారు? రోడ్డు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి? రోడ్డు తవ్వుతారంటే ఇంతకంటే బాధాకరం ఏందండి? తవ్విని మీకు రికార్డుతో సహా ఇస్తాను. కాదు విజయ్, అంటే కాదు, రోడ్డు ఎత్తుకెళ్ళిపోవడం ఉంటుంది ఎక్కడన్నా. పోనా ఇసుక ఎత్తుకెళ్ళిపోయారా లేకపోతే ఆ సిమెంట్ ఎత్తుకెళ్ళిపోయారా అంటే అది ఓకే, కానీ రోడ్లు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటండి? రోడ్డు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారండి. నేను మీకు డిబేట్ అయిపోయే లోపు మీకు ప్రూఫ్ తో సహా ఇస్తాను. రోడ్డు తవ్వుకెళ్ళిపోవడం ఓకే. ఎవరు తవ్వుకెళ్ళిపోయారు? అన్న కూడా నాకు తెలిసినంత వరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినట్టున్నారు. అవును. మీరు ఎంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఎన్ని లోన్లు ఇవ్వగలిగారు? లేదు ఎవరికన్నా ఒక వెహికల్ ఇప్పించగలిగారా? మీరు ఎస్సీ కార్పొరేషన్ కి ఏదో ముఖస్థితిగా సరేలేండి, కాదండి, ఇప్పుడు ఆయనది మీది కాదు కదా. ఆయన అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మీరు చేస్తారండి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట, నిజమా కాదా మీకు తెలుసా తెలీదా? ఆయన నేరాలు చేస్తుంటే ఖచ్చితంగా నేరాలు చేసుంటారా మీ అనుమానం? చేసి ఉంటారంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదండి. మరి ఇంకేంటి, మరి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, ఇంక డొంక తిరుగుడు అంతే. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పుడే కాదండి, గతం నుంచే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనేకమైనటువంటి నేరాల చరిత్రతో మొదలైనటువంటి ప్రస్థానం. ఓకే, రైట్, ఓకే. అరుణ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం అది పెద్ద సంచలనం రేపింది. ఈ విజయానికి అదొక కారణం, ఈ అద్భుతమైన విజయానికి కూడా ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అన్నది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి తీరతారు. చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి, ఒకటి బిగుస్తుంది. మీరు చాలాసార్లు కూడా మనం ప్రస్తావించాం, రోజా గారు అవనివ్వండి, లేకపోతే కొడాల నాని గారు అవనివ్వండి, వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అలాగే వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మొన్న నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు, ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు. ఈయన రమేష్ గారు ఎక్కడ ఉన్నారో ఆయన కనిపించట్లేదట, జోగి రమేష్ గారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గారిని ఒక వారం రోజులన్నా కస్టడీలో తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని. సార్, మీరు ఇచ్చిన ప్రస్తావన ఎలా ఉంది అంటే, పరమ పండితుడి గురించి ఇప్పుడేదో పామరుడుగా మార్చుతున్నట్లుగా, అట్లాంటి పరిస్థితి వస్తున్నట్లుగా మీరు వివరణ ఇచ్చారండి వర్మ గారు. అది పద్ధతి కాదు. ఆయన మీద ఆల్రెడీ 38 కేసులు ఉంటాయి గతంలో. అది కాదు అవి కేసులు అండి, అవి కోర్టులో ఉన్నాయి, అది మనం మాట్లాడకూడదు కదా. ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది వినండి. ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ఒక పదవి అడ్డం పెట్టుకొని వాటికి కోర్టుకు హాజరు అవ్వకుండా దానికి సంబంధించి కోర్టు తీర్పులకి ఎట్లాంటి పర్మిషన్స్ ఏవో రకరకాలు, అంటే కరెక్ట్ గా కోర్టు హీరింగ్ ఉన్న రోజు ఈయన పథకాలు పంపిణీ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు వాటిని డిలే చేస్తా వచ్చాడు. ఇప్పుడు ఆయనకి పని లేదు కాబట్టి ఆయన కేసులను తీర్చుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. ఆ కేసులకు గనక నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఆయన జైలుకే వెళ్తాడు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏదో చేయాల్సిన అవసరం ఏంటి? అది కాదండి, నేను అనేది 2019 నుంచి 24 వరకు ఉన్న వాటిని చేసి నెక్స్ట్ అదే వస్తున్నాడు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వివిధ పేర్లతోటి వివిధ పథకాలు అని చెప్పి ఇష్టారీతిగా బెనామీలకు డబ్బులు దోచిపెట్టిన బొచ్చుడు కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. దానిలో ఎటు నుంచి ఎటు తిరిగి వెళ్ళినా సరే చివరి ముడి ఆగేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. ఆ విషయం మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ కేసులు తవ్వుకుంటూ వెళితే ఎవరుంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండనివ్వండి, లేదంటే నేను ఉండనివ్వండి, మీరు ఉండనివ్వండి, చట్టం తరబంతం చేయాలా వద్దా? లేదంటే చట్టాన్ని రాష్ట్రంలో సమాధి చేసి అందరినీ బయటకు బహిరంగం వదలమంటారా? ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళితే ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళందరూ జైల్లోకి వెళ్లాల్సిందే. అది రాజ్యాంగం, అది ఇండియన్ చట్టం. దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ఎన్డీఏ కూటమి పలానా వ్యక్తుల మీదే అమలు చేస్తోందని చెప్పేసి వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. రాష్ట్రంలో ఇంకో రెండో విషయం చెప్తాను. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంత వరద ప్రభావం ఇంత జరుగుతూ ఉంటే, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇంత నష్టం జరుగుతూ ఉంటే, 5 ఏళ్లు
ప్రజల సొమ్ము తింటూ ఇష్టారీతిగా కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అతన్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ప్రజలకు కష్టం వస్తే అతని కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి ఎంత చేశాడు? ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి ఏ మాత్రం సహకరించాడు? ఇవాళ అతనికి అంత స్థాయిలో దోచుకొని తిని సవాలు విసిరాడు చంద్రబాబు నాయుడు గారికి. మేము 150 మంది ఉన్నా మేము తలుచుకుంటూ నువ్వు ఉండగలవా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి మేము క్వశ్చన్ చేస్తున్నాము, మీకు 150 మందికి రాజకీయ భిక్ష పెట్టి ఈ రాష్ట్రంలో పదవులు ఇచ్చి ప్రకృతి వనరులు, గంజాయి, మద్యము, ఎర్రమట్టి, అడవులు, ఎర్రచందనము ఇష్టారీతిగా దోచుకొని తినడానికి మీకు అవకాశం కల్పించిన ప్రజలకి ఈ రోజు మీరు తలపెట్టినటువంటి ప్రకృతి విపత్తుల మూలంగా వరదొచ్చి మీద పడితే వాళ్ళ జీవితాలు చిన్న భిన్నమైతే వాళ్ళని కాపాడడానికి మీరు వాళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు దాకా మొన్నటి వరకు ప్రతిపక్షంలో మేము ఉండి అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు నోరేసుకొని పడిపోయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు? గోదావరి వరదల్లో కొట్టకపోయాడా? పెద్దిరెడ్డి రామచంద్రరావు ఎక్కడికి వెళ్ళాడు? రోజా ఎక్కడికి వెళ్ళింది? పేరు నాని ఎక్కడికి వెళ్ళాడు? అంబటి రామారావు ఎక్కడికి వెళ్ళాడు? విడుదల రజనీ ఎటు వెళ్ళింది? వీళ్ళంతా ఏమైపోయారు? ఈ వరదల్లో ప్రజలను వాళ్ళు ఆదుకుంది ఎంత? వీళ్ళు ఒక్కొక్కరికి కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చారు రాష్ట్రానికి ఆ ప్రజలను ఆదుకోవడానికి? దీని గురించి మాట్లాడితే బాగా సవ్యంగా ఉంటుందేమో సార్ ఈ టైంలో కరెక్ట్ గా. ఓకే, వరద బాధితుల కనిపించట్లా క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆ రోజు. మీకు ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు కనకారావు గారు కేసు ఉంది ఆయమే అని చెప్పేసి. ఆ కేసులు అనేవి నిజం నిర్ధారణ అయిన రోజు కేసుల నుంచి సీఎం అయినా పిఎం అయినా ఎవరు తప్పించుకోలేరు చట్టంలో. కాకపోతే అధికారాలను ఉపయోగించుకొని కొన్నాళ్ళు డిలే అవుతుందేమో. జగన్మోహన్ రెడ్డి గారు కనుక 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్నట్లుగా ఎవరైనా సరే నేరస్తులుగా ఉంటే ఏదో ఒక రోజు శిక్షించబడతారు, లేదా తప్పుడు కేసులు బనాయిస్తే ఏదో ఒక రోజు బయటపడతారు. ఇది దాని ప్రాసెస్ ప్రకారం జరిగిపోద్ది. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసంలో నువ్వు వచ్చి భరోసా ఇవ్వాల్సింది పోయి ఒక విపక్ష నాయకుడిగా ఇంకా ప్రభుత్వం మీద బురద తల్లి వరదలో ఉన్న ప్రజల్ని ఇంకా భయపెట్టి వెళ్తున్నావు. ఇది నీ కంట్రిబ్యూషన్. ఇప్పుడు లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్ కు పెట్టాడు, అది రిజెక్ట్ అయినప్పుడైనా వచ్చి నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి నీ వైసీపీ పార్టీకి ఓట్లు వేసిన ప్రజలనైనా సరే తీసుకెళ్లి నీ ప్యాలెస్ లో పెట్టుకొని వాళ్ళకు భోజనాలు మంచినీళ్ళు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? నీ వైసీపీ కార్యకర్తలకి ఓటర్లకైనా సరే నువ్వు వెళ్ళి బెంగళూరులో కూర్చున్నావు. ఇక్కడ నీకు ఓట్లు వేసిన ప్రజలు ఏమైపోవాలి? 40% మా దగ్గర ఉన్నారు, మాది ప్రజా విజయం అని చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ పార్టీ అండ్ నాయకులు 40% లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఓటేసిన ప్రజల యొక్క బాధ్యత తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు ఈ నాయకులంతా? అరుణ గారు ఏంటి డిప్యూటీ సీఎం గారు ఆన్ డ్యూటీయా పిఠాపురం ఎమ్మెల్యే గారు? ఎందుకంటే అదే బాగా వైరల్ అయింది. పిఠాపురం ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం గారు ఆన్ డ్యూటీయా ఈ రోజు నుంచి? 100% అండి. ఆల్రెడీ ఇక్కడ వరద విజయవాడ వరద అనేది ముందస్తు హెచ్చరికలు అనేవి కొంచెం డిలే అవ్వడం మూలంగా చాలా వరకు నష్టపోయాము. కానీ కాకినాడకు సంబంధించి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లడ్ సంబంధించినటువంటి ముందస్తు హెచ్చరికలు రావడంతో దగ్గరే ఉండి మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అలాగే నష్ట నివారణ చర్యలు ముందుగానే చేపట్టడం అనే చర్యలు ముందస్తుగానే తీసుకున్నాం. అలాగే దూరంగా ఉండి పర్యవేక్షించడం కన్నా కూడా దగ్గరగా ఉంటే ఏ అధికారి సరిగ్గా పనిచేస్తున్నాడు, ఏ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాడు, ఏ శాఖలు డిలే చేస్తున్నాయి అనేది చూసుకోవడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ కూర్చొని మరి పిఠాపురం ఎమ్మెల్యే గారిగా అలాగే డిప్యూటీ సీఎం గారిగా అక్కడ ఉన్నటువంటి ఆయన ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలను రక్షించే పనిలో ఉన్నారు. ఓకే, రైట్. బుజ్జి గారు ఏంటి పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా ఒక పక్క బ్యారేజీలు కూలిపోతున్నాయట, మరొక వైపు పులిహార పట్లాలు కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వట్లేదట, డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. మరి బీజేపీ కేంద్ర సాయం అనే అంశం అన్నది ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏ రకంగా ఆదుకోబోతున్నారు? సార్, ముందుగా డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ అలాగే వీక్షకులకి నమస్కారం తెలియజేస్తాను. ముఖ్యంగా ఒకటి చెప్పాలి సార్, కనకారావు గారు మాట్లాడుతూ మాకు ముందే తెలుసు ఈ పడవలు కొట్టుకొస్తాయి మా మీద పెడతారని. అంటే పడవలు కొట్టుకొస్తాయని ఆయనకి ఎవరు ఇంటిమేషన్ ఇచ్చారనేది అసలు అవగాహన ఉండాలి. ఏం కాదండి, 100% వాస్తవం. ఎంపీ సురేష్ గారిని మంగళగిరి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో పోలీసులు చెప్పిన మాటలు మేము చదువుతున్నాం అంతే. ఒకసారి ఇది కూడా ఉండొచ్చు. నేను మాట్లాడతాను, దయచేసి మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు. అలాగే నందిగాం సురేష్ గారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు లేడీ అన్నారు. ఓకే, ఒప్పుకుంటాం. ఎవరున్నారో కూడా అది మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మిమ్మల్ని కూడా అందులో సాక్ష్యంగా తెచ్చుకుంటాం. ఎందుకంటే నందిగాం సురేష్ గారు లేరు అన్నది వాస్తవమే, కానీ మీరు అన్నట్టు మరి ఎవరెవరు ఉన్నారనేది వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడ ఉన్న మాజీ మినిస్టర్ జోగి రమేష్ సహా అందరు ఉన్నారు ఆ రోజున దాడి జరిగినట్లు. మరి మీకు దాని మీద పూర్తి అవగాహన ఉందో లేదనేది నాకు ఐడియా లేదు. అలాగే ఇంకో విషయం చెప్తున్నానండి, మీకు మీ అతివరకు మాజీ మినిస్టర్లు కానీ సీఎం కానీ అలాగే మీ తరపున మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ
ఎంత అల్లల్లాడిపోతుందంటే వరద ప్రాంతాల్లో. మేము 4 రోజులు అక్కడ గడపడం జరిగింది. మీరు కనీసం వచ్చి ఎవరికైనా చిన్న సాయం చేశారా? పులిహార పొట్లం కదండి, వాటర్ ప్యాకెట్ కూడా సాయం చేయలేదు వైఎస్ఆర్సీపీ. అంత దారుణంగా మీరు బిహేవ్ చేశారు. ఎందుకంటే ప్రజలు మీకు ఓట్లేస్తే మంచోళ్ళు, లేకపోతే మంచోళ్ళు కాదు. లేకపోతే ప్రజలు మీకు 40% ఓట్లేసారు అన్నప్పుడు 40% ఓట్లేసే ఎవరెవరో ఏరుకుని వాళ్ళకైనా సహాయం చేయవలసిన అవసరం మీకు ఎంతైనా ఉంది. అది మీరు గమనించాలి. అంతేగాని బెంగళూరు వెళ్ళి కూర్చుంటం వల్ల ఉపయోగం లేదు మాజీ సీఎం గారికి. మీరు ఇంకో విషయం మాట్లాడుతూ సీఎం పదవిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు జగన్ అరెస్ట్ చేస్తారేమో అని మీరు చెప్పే మాటలు, అలాగే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో, మీరు ముందుకాలకు బంధం వేస్తున్నారు. ఎందుకనంటే మన ప్రభుత్వం చేసిన తప్పులన్నీ మాకు తెలుసు కాబట్టి మేము ఎలాగైనా శిక్ష అర్హులం, కాబట్టి మమ్మల్ని ఎలాగైనా ఈ ఎన్డీఏ కూటమి మమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, కాబట్టి ముందే మన డెబిట్లో కక్ష సాధింపు అనేది ఒక మాట మాట్లాడేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. సీఎం పదవి అడ్డుపట్టుకుని ఎవరన్నా సీఎం పదవి అడ్డుపట్టుకుని సొంతంగా, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ కేసులు అన్నిటికీ ప్రతి శుక్రవారం వెళ్ళవలసి వస్తే నేను ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజలకి సంక్షేమాలు అందించాలి, లేకపోతే ప్రజల్ని వాళ్ళు ఎప్పుడు నేను ప్రజలకి అందుబాటులో ఉంటాను, నేను రాలేనని ఫీల్ వేసి ఆయన ఇవాళ వెళ్ళటం జరగలేదు. అవన్నీ మీరు గమనించాలి దయచేసి. అవునా? అది వాస్తవమో కదా? మీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పదవి అనేది అడ్డు పెట్టుకుని సిబిఐ వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టిన ఏకైక సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని మీరు ఈ రోజు కూడా తప్పు జరిగిందనేది ఒప్పుకుని పశ్చాత్తాపడి ప్రజల పక్షాన్ని నిలబడి ఇలాంటి ప్రజల కష్టాల్లో వరదల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా స్టేలు తెచ్చుకొని ఉన్నాడు కేసులుంటే, అది గమనించండి. నేను ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని తెచ్చుకోలేదు, అది మీరు గమనించాలి. చంద్రబాబు ఉన్నప్పుడే కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కేసులు ఉన్నాయి, ఇప్పుడు కాదు. నేను మాట్లాడేదానికి తర్వాత మీరు మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాని అడ్డు పెట్టుకుని ఆయన బెయిల్ తెచ్చుకోలేదు, అది ఆరోపణ కాబట్టి దాంట్లో చట్టం ఎలా పిఠాపురంలో ఏంటండి, పిఠాపురంలో కార్యక్రమాలు ఏం జరిగినాయి మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటారు కదా? పిఠాపురంలో సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు గొల్లప్రోలు మండలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న జగనన్న కాలనీ, ఎందుకంటే మా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే జగన్ గారు రాగానే జగనన్న కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, ఇంకా వాళ్ళ నాన్న పేరు ఆయన పేరే పెట్టుకున్నారు. అలాంటి జగనన్న కాలనీలో వరద ముప్పు ప్రాంత ప్రజల్ని సందర్శించారు. అలాగే సూరంపేట కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ స్వయంగా కాలి నరకన సుమారు మొకాల లోతు నీళ్ళలో నడిచే డిప్యూటీ సీఎం హోదాలో ఉండే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆయన సామాన్య వ్యక్తిగా ఆయన వాళ్ళ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. అలాగే ఇలాంటి ముంపు ముందుగానే గ్రహించి ఆయన ఒక 5 days బ్యాకే నిత్యావసర సరుకులు పిఠాపురంలో గొల్లప్రోలు మండలానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు రాలేని పరిస్థితి వస్తాయని ముందుగానే గమనించి ఆ మండలంలో నిత్యావసర సరుకులు పౌర సరఫరా ద్వారా ఇవ్వటం జరిగింది. అలాంటి ఇవాళ చేస్తుంటే మీరు ఓర్చుకోలేక పౌర సరఫరాల టాపిక్ మీరు తెచ్చారు కాబట్టి పౌర సరఫరాల శాఖ చాలా ఫెయిల్ అయింది అని చెప్పి ఏదో చంద్రబాబు నాయుడు గారు నాదెండ్ల గారిని మందలించారు అని చెప్పి ఇది పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నది కదా. మీరు పౌర సరఫరాల శాఖ చాలా బాగా చేసింది అంటున్నారు. ఇది ఫేక్ న్యూస్ సార్. ఇది వైసీపీ వాళ్ళకి ఇంకా పని ఉంది సార్. పిల్లగాడు కూర్చుని ఎక్కడ ఫెయిల్ అయింది చెప్పమానండి. విజయవాడ మేము మొన్న వెళ్ళింది 4వ తారీఖు వెళ్ళాం సార్. 4వ తారీఖు మనోహర్ గారు మేము అక్కడే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 10 ట్యాంకర్లు పట్టుకెళ్ళి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ రోజు మేము నాదెండ్ల మనోహర్ కలిసాం. ఆ రోజు నాదెండ్ల మనోహర్ గారు అక్కడ పౌర సరఫరా తరపున కేజీ బియ్యం, అదే 5 కేజీలు బియ్యం, కేజీ నూనె, కందిపప్పు అవన్నీ ఇవ్వడం జరిగింది. మేము కూడా ఉన్నాం అందులో, మేము కూడా పాల్గొనడం. ఒక్క నిమిషం బుజ్జి, మీకు బయట వినిపిస్తాను, ఆ బయట వినండి. బయట ప్లే చేయండి పోతిన మహేష్ గారిది. నగరాన్ని బుడమేరు ముంచెత్తేలా చేసి పడుగుల జీవితాన్ని చిన్నాభిన్నం చేసి వారి ఆర్థిక పరిస్థితిని కోలుకోలేనంతగా దెబ్బతీయడానికి కారణం మీ కళని నిజం చేసుకోవడానిక? వర్ణదేవుడికి మా మీద ఎప్పుడు ఇంత కోపం కలగలేదే. అమ్మవారి దయతో ఎప్పుడు ఆనందంగానే ఉన్నాం. కానీ మీకు మా మీద అంత కోపం ఎందుకు, అంత కక్ష ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి హోదాలో మాకు సమాధానం చెప్పాలి. పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సరిగ్గా మరి బాధ్యతగా పనిచేయలేదని, బాధ్యత రాజ్యంగా ఉన్నారని బయటికి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కదా. ప్రజలకు మీరు భోజనం పెట్టలేకపోయారు, పచారీ సరుకులు ఇవ్వలేకపోయారు. అందుకని కదా ప్రజల ముఖంలో కలలేదని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ముంపు
లో ఉన్నటువంటి ప్రజలకి అండగా నిలవలేక బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారి మీద కూడా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఓకే, ఏంటో చూపిస్తున్నారు, ఏంటది కనకరావు గారు? సార్ ఒక్కొక్క నిమిషం ఇస్తాను. అది ఏదో చూపిస్తున్నారు అరుణ గారు, మీరు రెస్పాండ్ వదిలేని ఒక్క నిమిషం ఉండండి, అది ఏదో చూద్దాం. ఏంటంటే అది మనోహర్ గారితో ఇదిగండి చంద్రబాబు నాయుడు గారు మనోహర్తో మాటతో 20% మనం అందించినట్టుగా ప్రజలు మొత్తం అసహనంగా ఉన్నారు, బాధపడుతున్నారు, మనం 80% ఫెయిల్ అయిపోయామంటే నాదేం లేదండి, నేను మొత్తం సప్లై చేయడానికి రెడీగా ఉంటే క్రమంలో నారాయణ గారు వచ్చారు, వారు ఆపారని చెప్పేసి వాళ్ళిద్దరు సంభాషణ మొత్తం పేపర్ ఇది కూడా చూపారంటారా? చెప్పండి. అది మీ దగ్గర ఉందండి వాయిస్ రికార్డు? అది వీడియో కాకుండా వాయిస్ రికార్డు మీ దగ్గర ఉందా? ఆ వాయిస్ ఉంటే ప్లే చేయండి కనకరావు గారు. వాయిస్ ఉందా మీ దగ్గర? పోతిన మహేష్ అనేవాడు ఒక జోకర్ అండి, పొలిటికల్ జోకర్. అతని మాటలు మీరు పట్టించుకోమాక సార్. మీరు వాడు వీడని చెప్పి అసలు మాట మాట్లాడలేదు. ఓకే ఓకే, పర్సనల్గా వద్దురండి. ఈరోజు అన్ని మొత్తాలు చూస్తే కష్టాలు మర్చిపోదు. సార్ ఇది మొత్తం స్క్రోల్ అయిందండి, ఇది మొత్తం చూసాం చూడండి, ఇది మొత్తం పేపర్కి వచ్చింది అన్ని. అరుణ గారు రెస్పాండ్. అసలు స్టార్ట్ అయిందా 6వ తారీఖు. ఓకే, మాట్లాడొచ్చండి, మాట్లాడండి అరుణ గారు. ఇవే ఆఫ్ టికెట్ తెలివితేటలు అంటారు. జనరల్ గా వైసీపీ వాళ్ళలో చాలా మంది ఇదే కోవకు చెందిన వాళ్ళు ఉంటారు సార్. సహజంగా ఒక ఓఎస్డీని ముఖ్యమంత్రి గారు మనం ఇస్తామన్న సంఖ్యకి ఇప్పుడు రావాల్సినటువంటి లారీల సంఖ్యకి ఎందుకు డిలే జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్న క్రమంలో ఓఎస్డీ ఆన్సర్ చెప్పుకోలేక భయపడుతున్న సందర్భంలో నాదెండ్ల మనోహర్ గారు ఇంటరప్ట్ అయ్యి, సార్ ఇట్లా ఇన్ని లారీలు నా దగ్గర పెట్టుకొని సిద్ధంగా ఉండి ముందస్తుగా వీటిని పంపిద్దామని చెప్పేసి నేను అనుకున్న టైంలో మంత్రి నారాయణ గారు నా దగ్గర నుంచి కూడా లారీలు పంపిస్తాను, ఒకేసారి తీసుకెళ్దాం, కొంచెం వెయిట్ చేయండి అని మమ్మల్ని హోల్డ్ చేశారు సార్. దాని వల్లే కొంచెం డిలే అయిందని చెప్పేసి మంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారికి ఆయన సమాధానం ఇచ్చుకున్న సంఘటన అది. దాన్ని మీరు మాట్లాడేది చెప్పండి, ప్రజలకు అసలు ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఒక మంత్రితో మాట్లాడితేనా, ఒక ఓఎస్డీ ఏం చేస్తాడో చెప్తేనా, ఒక మంత్రి శాఖ అతను దేనికి అక్కడ తెలియనిస్తేనా ఇట్లాంటివన్నీ జరుగుతాయని చెప్పి తెలియడానికి ముఖ్యమంత్రికి మీ క్యాడర్ కి కనీసం జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏ మంత్రితో అయినా సరే అతని శాఖకు సంబంధించిన సమీక్ష ఒక ఓఎస్డీ తోటి అతని కర్తవ్యం గురించి ఎప్పుడైనా డిస్కషన్ చేశాడా? అట్లాంటివి చేస్తే ఇట్లాంటివి భూతద్దలు పెట్టి చూడాలి అన్న విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. భూతద్దలు పెట్టకూడదు అన్న విషయాన్ని మీకు అవి తెలియదు కాబట్టి ఇవి భూతద్ద పని ఏం చేయాలో తెలిస్తే అవతల పని ఏంటో గ్రహించే సామర్థ్యం మన దగ్గర ఉంటది. మనకు పని తెలియనప్పుడు ఏమవుతుంది? ఇది అవుతుంది. ఏదో చెప్తున్నారు చెప్పండి సార్. ఒక మాట మాట్లాడండి కనకారావు గారు. సివిల్ సప్లై మినిస్టర్ గారిని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, ఏమయ్యా మనం ఏదైతే ప్రజలకు అందించాల్సిన నిత్యావసర వస్తువులు అన్నింటిలో మనం ఫెయిల్ అయిపోయి జనం మొత్తం కూడా దాదాపు అసంతృప్తిగా ఉన్నా చెప్పేసి అడుగుతున్నాడు. ఓఎస్ అడిగేది ఏంటి? ఓఎస్ మినిస్టర్ పక్కన పెట్టుకొని ఒక ఓఎస్ చంద్రబాబు నాయుడు అడిగేది మినిస్టర్ గారు ఉన్నారు, సాక్షాత్ ఆ శాఖ మంత్రి ఉన్నారు, వారే చెప్పారు మేము మొత్తం చేద్దాం అనుకున్నాం, నారాయణ గారు మధ్యలో మేము రెడీ చేస్తామని చెప్పారు. అది తెలుసుకోండి. మీరు ఏదో మనం ఏదో మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం అని చెప్పేసి అని మాట్లాడే కాదండి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ప్రధానంగా రాజధాని ప్రాంతంలో వరదలు వచ్చిన విషయంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందనేది ప్రపంచం మొత్తం కూడా చూస్తా ఉంది. ఈ రోజు సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గారు నిన్నటి అమెరికా నుంచి వచ్చినట్టు పాపం అసలు ఎంత అల్లకుండా జరుగుతుంది ఐడిపడి లేదు. ఈ రోజు మరి పవన్ కళ్యాణ్ గారు పాపం వారు వ్యక్తిగతంగా డబ్బులు ఇచ్చిన సంతోషమే, కానీ ఒక డిప్యూటీ సీఎం హోదాలో పిఠాపురం ఉత్పత్తి జరుగుతూ ఉంటే అక్కడ కూడా అవటం తప్పులేదు. ఈ రోజు డిప్యూటీ సీఎం గా వారి పరిస్థితి చాలా పెద్దది. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఒక సెకండ్ ప్లేస్ లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మనిషి రాష్ట్రం మొత్తంలో రివ్యూ చేసినటువంటి పరిస్థితి నుంచి ఒక పిఠాపురం అంకితం చేయటువంటి ఈ రోజు వాస్తవం అంటే వరదల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇది యావత్ ప్రపంచం గుర్తించింది. దానికి తగినటువంటి 28వ తారీఖే వాతావరణ శాఖ వాళ్ళు మొత్తం కూడా రాష్ట్రాల మొత్తం చేసింది. ఫ్రంట్ పెరుగు వర్షం పడుతున్నాము, చాలా పెరిగిపోతా ఉంది, మీరు జాగ్రత్తగా అని చెప్పేసి అంటే 28వ తారీఖు కనకారావు గారు ఒక్క నిమిషం. కనకారావు గారు ఒక్క నిమిషం. బుజ్జి మీరు రెస్పాండ్ అవ్వండి. మహేష్ మాట్లాడండి. వర్మ గారు, పోతిన మహేష్ గారు మాట్లాడిన మాటలకి నేను చెప్తున్నా సార్. ఈ ఎన్డీఏ కూటమి వచ్చి ఎన్ని నెలలు జరిగింది? వరద రావడానికి గల ముఖ్య కారణాలండి. వరద రావడానికి గల ముఖ్య కారణాలు బొరవేరు పరిసర ప్రాంతాలు ఆక్రమణకి గురి అయ్యి ఆక్రమణలు ఎక్కువ అవటం వలన, ఆక్రమణ కట్టడాలు ఎక్కువ అవటం వలన అందులో ఉన్నది వైఎస్ఆర్సీపీ నాయకులే ఆక్రమణలో. మాకేమీ లేదు, మేము ఎన్డీఏ కూటమి తరఫున మేము అలాగే సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ
మా బీజేపీ తరఫున మేము లెటర్ రాయిపోతున్నాం. ఏపీలో ఒక హైడ్రా మొదలు పెట్టండి, ఇంక ఇవన్నీ ఉండవు కదా. ఎవరు ఆక్రమించుకున్నారు, ఏమన్నా కొట్టిపడియండి, ఎవరు వద్దన్నారు? ఎవరు ఆక్రమణ కొట్టేయాలి, అది వాస్తవం. అది ఎందుకనంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇంతకాలం వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఇంత భారీ వరద పైనుంచి రాకపోవటం వలన మనకి బుడమేరులో గండి పడటం జరిగింది, వరద ఎక్కువ రావటం వలన. లేకపోతే గతంలో ఇలాంటి లేవు. ఎందుకంటే సరే కాదండి, ఇప్పుడు కాదు నేను అడిగిన ప్రశ్న ఒకటి, మళ్ళీ వరదకి వెళ్తున్నారు మీరు. మాకు తెలియదులేండి, మేము అమెరికాలో ఉంటున్నాం కదా, లండన్ లో. చెప్పండి వర్మ గారు, చెప్పండి. ఓకే, నేను అడిగేది ఏంటంటే ఈయన ప్రధానంగా ఇప్పుడు టార్గెట్ నాదెండ్ల గారా ఏంటి? ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కదా జనసేన టార్గెట్? ఏమి ఉండదు సార్, వీళ్ళు ఏదో ఏ పని పాట లేక ఇలాంటి వీడియోలు అయ్యో ఫేక్ వీడియోలు పెట్టడం, దాని వలన వీళ్ళు తృప్తి పొందడం 2 రోజులు తప్ప ఎన్డీఏ కూటమిలో ఎలాంటి చీలికలు ఉండవు. జనసేనని ఎవరో టార్గెట్ చేసే పని లేదు. జనసేనని 100% చంద్రబాబు నాయుడు గారు జనసేన అనే పార్టీని కానీ జనసేన నాయకులను కానీ 100% ఎంత హోదా ఇవ్వాలో అంత హోదా ఇచ్చారు. ఎప్పుడు ఏ డిప్యూటీ సీఎంకి లేని హోదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఈయన ఇంకోటి మాట్లాడతా విజయవాడలో తిరగలేదు, మీరు ఎక్కడున్నారా బాబు, మీతో పాటు మీ నాయకుడితో పాటు మీరు కూడా లండన్ నుంచి వచ్చామండి. పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి పక్కాగా చెప్పారు హోమ్ మినిస్టర్ గారు పక్కన ఉండగా, నేను హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ నేను వెళ్ళటం అనేది జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రజలు క్రౌడ్ ఎక్కువ వస్తుంది, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కన్నా నేను ఎక్కువ ఇబ్బందులు పెట్టినట్టు ఉంటుంది, కాబట్టి నన్ను వెళ్ళొద్దన్నారు కాబట్టి నేను వెళ్ళటం లేదు అని పవన్ కళ్యాణ్ గారు తెలుగులోనే మాట్లాడారు. మీకు ఏదైనా వీడియో కావాలని చెప్పండి, నేను పంపిస్తా. ఓకే మాట్లాడండి సార్. గత ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మినిస్టర్ ఎవరు సార్ అసలు? కొడాలి నాని గారు. సరే ఏ సార్, ఇప్పుడు ఆయనకి బాధ్యత లేదా రాష్ట్రం పట్ల? ఈ రాష్ట్రంలో పౌరుడు కాదా? తన సాటి పౌరుల పట్ల ఆయనకి బాధ్యత లేదా? బయటకు వచ్చింది లేదు, కనీసం 1 కోటి రూపాయలు విరాళంగా ప్రజల కోసం ప్రకటించింది లేదేంటి సార్? 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకుంటే అంతంత జీతాలు తీసుకున్నారు, అంతంత లగ్జరీ లైఫ్ అనుభవించారు. 150 మంది 150 కోట్లు ఇచ్చినా సరే వాళ్ళు అక్కడ చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు జరిగినటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి కట్టినేయచ్చు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారి తాత ఇండస్ట్రియలిస్టు, తండ్రి సీఎం, ఈయన ఒకసారి ఎంపీ ఒకసారి సీఎం, కోట్ల రూపాయలకు అధిపతి, దేశంలోనే అత్యంత రిచెస్ట్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్ గా కోటి ఇవ్వండి సార్. సాధారణ స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నాయి సార్. 50 కోట్లు ఇస్తే ఏమైంది సార్? కట్టకపోతామా? ఏమన్నా డబ్బంతా అంత ఉంది సార్. ప్యాలెస్లు ఎక్కడ చూసినా పార్టీ కార్యాలయాలు కూడా ప్యాలెస్ల కింద కట్టుకున్నాడు కదా సార్. ఎగ్గు పప్పులకి 3 కోట్లు ఖర్చు పెట్టాడు కదా సార్. ఎలుక పట్టడానికి 3 కోట్లు ఖర్చు పెట్టాడు కదా సార్. ఎలుక మాత్రం జనాల బ్రతుకులు పట్టలేదు ఈయనకి. లేదంటే ఆయన ఎగ్గు పప్పులు మాత్రం వీళ్ళు ఆకలి కేకలు వినరాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత ఇచ్చాడు సార్ సీఎం రిలీఫ్ ఫండ్ కి, ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కి? పోనీ మాకు ఈయడం ఇష్టం లేదు ఆయనకి, మా మీద అనుమానం ఆయనకి, ఆయన ఎంత ఖర్చు పెట్టాడు ఒక ట్రస్ట్ పెట్టి చెప్పమని చెప్పండి సార్. కనీసం అట్లా అన్న మేము సంతోషంగా ఇవాళ వాళ్ళు ఏం విమర్శించినా మేము తీసుకొని దానికి ప్రతి సమాధానంగా మాట్లాడతాం. 150 మంది ఉన్నారు సార్ వాళ్ళు ఘనంగా, ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళంతా కలిపి తలా 1 కోటి ఇచ్చినా సరే 151 కోట్లు ఇవ్వచ్చు రాష్ట్రానికి ఫండ్ వాళ్ళ ఫ్లడ్ రిలీఫ్ కి. ఏమైంది సార్ డబ్బులన్నీ? సలహాదారులు పెద్ద 70 మందిని పెట్టుకుని ఒక్కొక్కరు 4 లక్షల జీతాలు ఇచ్చారు సార్ ఎలవెన్సుల పేరుతోటి. ఆ డబ్బులన్నీ ఏమైనాయి సార్? అవన్నీ వాళ్ళు గవర్నమెంట్ కు ఉండి వాళ్ళ ప్రజలు ఈజీగా కట్టునేయగలిగేవాళ్ళు కదా సార్. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా ప్రజలు సొమ్ము తిన్నారు. వాళ్ళ ప్రజలకు కష్టాలు వస్తే పైసా వీటిలో జేబుల నుంచి ఉత్త మాటలు మాట్లాడుతున్నారు వచ్చి. కనకరావు గారు సమాధానం చెప్తారా? ఒక్క నిమిషం అండి సార్. అరుణ్ గారు మాట్లాడే మాటల్లో గతంలో టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ గారి కోసం డ్రై ఫ్రూట్స్ కి అయిన ఖర్చులు చెబుతా ఉంది. గుంటూరు జనరల్ హాస్పిటల్లో కరెంట్ లేక పాములు తిరిగినటువంటి 5 లెక్కలు చెబుతా ఉంది. జగన్ గారి గవర్నమెంట్ లో ఎక్కడ కూడా టీలకి బిస్కెట్ల కోసం లక్షల కోట్లు పెట్టుబడి దాఖలు లేవు. ఒకటి. రెండోది, వాళ్ళు డబ్బులు ఉండొచ్చు కదా, ఇవ్వచ్చు కదా అనుకుంటే టీడీపీ అట్టుకుంటే కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇవ్వచ్చు కదా. అట్లా కూడా చాలా మంది అది ఒక విపత్తు వచ్చినప్పుడు విపత్తుకు తమ్మినటువంటి సహాయం చేయడం అనేది వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి ఉంటా ఉంటాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యక్తిగతంగా 1 కోటి రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ప్రాక్టీస్ చేయడం మొత్తం పనిచేస్తామని వాళ్ళ తోచిన సహాయం చేస్తా ఉన్నారు. సింగనగర్ కావచ్చు, ఆర్ఆర్పేట కావచ్చు, మనం వెళ్ళొచ్చాము. వెళ్ళిపోయినా అక్కడ వైసీపీ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ ఏదైతే ముంపుకు గురయ్యారో ఆ ముంపుకు గురైనటువంటి బాధ్యత సహాయం చేస్తా ఉన్నారు. ఒకటి. రెండోది, కేవలం టీడీపీ వాళ్ళకి మహాకూటమి వాళ్ళకి మేము సహాయం చేస్తాం, మిగిలిన చెప్పండి. ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రిగా అన్ని వర్గాల ప్రజల మొత్తాన్ని, కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా మొత్తాన్ని ఏదైతే సంక్షోభంలో ఉన్నారో బాధల్లో ఉన్నారో ఒక విపత్తు గురైనటువంటి వాళ్ళకి సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. అదేదో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నట్టు, లేదంటే వాళ్ళకి మంత్రులు దోచి పెడుతున్నట్టు, ప్రజల కోసం వాళ్ళ మొత్తం ఇచ్చి పెడుతున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. ఎవరండి
ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రభుత్వ బాధ్యతంగా పనిచేయటందుకు ప్రజలు మొత్తం బాధపడతారు తప్ప చంద్రబాబు నాయుడు ఓకే అయింది. అరుణ గారు సార్ నేను క్లియర్ గా చెప్పాను, ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని ప్రజాస్వామ్యంలో నాయకులుగా ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రులుగా వెలుగొందిన వాళ్ళు ఇవాళ ప్రజల పట్ల ఎందుకు బాధ్యతగా లేరనడానికి బేస్ ఎగ్జాంపుల్ మరి పవన్ కళ్యాణ్ గారిని చూపించి అడుగుతున్నాను మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు నాన్న ఒక సాధారణ గవర్నమెంట్ ఎంప్లాయ్, పవన్ కళ్యాణ్ గారు సాధారణ సినిమా యాక్టర్, ఆయన సంపాదన తక్కువ, కోట్ల రూపాయలు ఆయన దగ్గర లేవు, అయినప్పటికీ కూడా ఆయన ఈ సిచ్యువేషన్ లో గతంలో ఎప్పుడు ప్రభుత్వ పదవులు ఆయన అనుభవించలేదు, ప్రభుత్వ సొమ్ము ఆయన తినలేదు. కానీ ఈ రోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటే 6 కోట్ల రూపాయలు అతని ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రజల కోసం 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ప్రజల మీద ప్రజాస్వామ్యవాదిగా ఉండి ప్రజల మీద సొమ్ము తిన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు, పైగా కోట్ల రూపాయలు సార్ కోట్ల రూపాయలు మరి మీరు ఎంగేజ్ కాకినిస్తున్న వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు మిమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చినప్పుడు ప్రజల పట్ల మీకు బాధ్యత అక్కర్లేదా, మీకు రెస్పాన్సిబిలిటీ లేదా, ఆ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సంవత్సరం మీకు లేదా, మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు చేయట్లేదా? మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ నుంచి ఒక నెల జీతం కూడా ఈ రోజు ఏ ఎమ్మెల్యే సార్ ఏ ఎమ్మెల్యే ఖర్చు పెట్టాడు, ఎంతమంది భోజనం పెట్టాడు, మొన్న మా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఎంపీలు మొత్తం కూడా ఒక నెల జీతం పార్టీ ఖర్చు పెడతా ఉంది. మీ చేతికి ఇవ్వాలా చంద్రబాబు చేతికి ఇవ్వాలా అంటే మామూలు ఖర్చు పెట్టలేదు. చూడండి, మీరు చూడండి, ఆర్ఆర్పేట పోండి, సింగనగర్ పోండి, చెప్పుకొని వైసీపీ పోండి, ఎవరికి అక్కడికి వచ్చి సాయం చెప్తే మీకు చేతనైతే గ్రౌండ్ లెవెల్ పోయి చూడండి, తెలిసిపోయింది ఎవరు సాయం చేస్తలేదు. ఓకే మేము గ్రౌండ్ లోనే ఉన్నాం సార్, నిరంతరం వరదలు స్టార్ట్ అయింది మేము గ్రౌండ్ లో ఉన్నాం. మీ జెండా మీ నాయకులు మాకు ఎక్కడ కనిపించలేదు కాబట్టి అడుగుతున్నాం. మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే అక్కడికి మా ప్రజలు చెప్పాలి ఆ మాట. విజయ్ వర్మ గారు, ఇక్కడ జరిగినటువంటి విపత్తు వల్ల పేదలు ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. విపత్తు కాదండి, ఇది కావాలని ప్రభుత్వం క్రియేట్ చేసిన విపత్తు ఇది. సరే మీరు వినండి, కావాలంటున్నారు కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, వినండి సార్, వినండి కనకారావు గారు, మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలా, గౌరవం ఇచ్చినప్పుడు తీసుకోండి, అంతవరకే. గౌరవంగా మాట్లాడినప్పుడు మీరు గౌరవం ఇచ్చారు. కనకారావు గారు మీకు ఇస్తాను, అంతవరకే. కనకారావు గారు మీకు ఇస్తాను, ఆయన మాట్లాడినవ్వండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కావట్లేదు. కనకారావు గారు మీకు గౌరవం ఇచ్చి మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలేదు, కాసేపు ఆగండి. కనకారావు గారు మీకు నేను అవకాశం, మీకు కావస్తే మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను అవకాశం ఇస్తాను, ఆయన మాట్లాడినవ్వండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సార్, ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసిక్ల వరద నీరు వచ్చిందండి. దానివల్ల ఎక్కడైనా ఇబ్బంది కలిగిందా? వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, బుడమేరుకు వచ్చినటువంటి 40,000 క్యూసిక్ల నీళ్ల ద్వారా వాటిని ఏదో కృష్ణానదికి డైవర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఇబ్బంది కలిగిద్దని ఆ 40,000 క్యూసిక్ నీళ్ళని పక్కకు మళ్ళించారు కాబట్టి అనేటువంటి ఒక దారుణమైన తప్పుడు ఆలోచనని ప్రజల్లోకి చొప్పించాలనేటువంటి నీచమైన ఆలోచన చేస్తా ఉన్నారు. 11 లక్షల చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చినా కానీ ఏమి కానటువంటి ప్రకాశం బ్యారేజీకి లేదు ఆ ఇంటికి ఈ 40,000 క్యూసిక్లు వస్తే ఇబ్బంది వస్తుందా? అది తప్పుడు ఆలోచన. వీళ్ళ వికృత చేష్టలకి, వికృత రాజకీయానికి. విజయ్ ఒక విషయం ఏంటి, నాదెండ్ల గారి టార్గెట్ ఏంటి మధ్యలో? సార్, ఇక్కడ నాదెండ్ల గారి టార్గెట్ సార్, ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత ఏముంటది? ఇబ్బంది పడుతున్నటువంటి వారందరికి కూడా, మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ వారందరికి కూడా రిలీఫ్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటది. 20% అయింది, మిగతాది ఇంకా ఎందుకు అవ్వలేదు అనేటువంటిది అక్కడ జరిగినటువంటి సంఘటన. అదే తప్పు కాదు కదా. ఒకవేళ 20% అయితే మిగతాది ఇస్తారు. ఇప్పుడు నేను అనేది అంటే స్పెసిఫిక్ గా పలానోళ్ళకి లబ్ధి పొందలేదు, పలానాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అనేది నిజంగా బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీ అయితే, ఇదిగో పలానా ప్రాంతంలో వీళ్ళకి రిలీఫ్ ఫండ్స్ లేదా రిలీఫ్ సంబంధించినటువంటి ఏది అందలేదు ఇది అని పర్టికులర్ గా చూపించి వారికి తీసుకెళ్లి చేపించాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద ఉంటది. అంతేగాని శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు ఇక్కడ కూడా పేదలు ఇబ్బంది పడతా ఉంటే దీంట్లో కూడా రాజకీయాలు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన ఏంటో ఎవరికి తెలియదు. ఇవాళ రేపు
వాట్సాప్ యూనివర్సిటీలో ఏ విధమైనటువంటి మాటల్ని వండి వారుస్తున్నారో వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు చేసినా కానీ కనకారావు గారు మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, వాయిస్ లో వాళ్ళు అవుతుంది. చెప్పినట్టు చేసినా కానీ అక్కడ ఓకే లేదా బుడమేరకు ఏమంటే 5 సంవత్సరాల పాటు కనీసం గ్రీజ్ అంటించలేదండి. వీళ్ళు కూడా ప్రాజెక్టుల గురించి లేదు వరదల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తా ఉంది. ఓకే వీరు చేయాల్సిన పని ఒక్కడు కూడా చేయకుండా బుట్టగాల్చి ముఖాన్ని వేద్దామనేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఓకే కనకారావు గారు, మీరు నిజంగా ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుంటే ఆ ఇబ్బంది కలిగే వాళ్ళ ప్రాంతాలు లేదా ప్రజల లిస్టు కలెక్టర్ గారికి తీసుకెళ్ళివ్వండి, వారు వెళ్ళి వారికి సహాయం చేస్తారు. అంతేగాని ఇటువంటి ప్రతి దాంట్లో రాజకీయం చేయడం అనేది చాలా తప్పని చెప్తా ఉన్నా. ఓకే కనకారావు గారు, సార్ మేము రాజకీయం చేయట్లేదు సార్. 28వ తారీఖు నాడు భారత వాతావరణ శాఖ వాళ్ళు అన్ని రాష్ట్రాలకు అలర్ట్ చేశారు. అదే క్రమంలో బుడమేరు నుంచి వరద ఎక్కువ వచ్చే క్రమంలో దాదాపు 30,000 క్యూసిక్ల వాటర్ పైనుంచి వచ్చే వాటర్ మొత్తం వచ్చే క్రమంలో అక్కడ రవీంద్ర నాయక్ గారు కూడా ఇక్కడ ముంపు ఎక్కువైపోతుంది కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం డెసిషన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారికి వాళ్ళ పైన ఎస్సీలు కానీ సిఈలు మొత్తం చెప్పడం జరిగింది. దీని మీద ఒకవేళ పైనుంచి వరదలు వస్తున్నప్పుడు అటు మున్నేరు కావచ్చు, ఇటు బుడమేరు కావచ్చు, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి వాటర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకే ఏకాలం వచ్చినప్పుడు ఆ గేట్లు ఎత్తే క్రమంలో కింద ఉన్నటువంటి ప్రజల మొత్తాన్ని అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఇందాక 11 లక్షల క్యూసిక్లు వాటర్ అవుట్ఫ్లో అయ్యేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బంది లేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారు కరకట్ట వాల్ కట్టారు కాబట్టి ఈ రోజు విజయవాడకి ముందుగా కృష్ణా బ్యారేజీ నుండి గతంలో 4 క్యూసిక్ల వాటర్ కృష్ణకు మునిపోయే పరిస్థితులు 11 లక్షల క్యూసిక్ల వాటర్ వదిలినప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉన్నారంటే వాళ్ళు ఈ రోజు కేవలం వాల్ కట్టడం వల్ల అది జగన్మోహన్ గారి వల్ల వచ్చింది. ఓకే కనకారావు గారు, ఈ పంచాయతీ అయితే తేలదు, మీరేమో ఇది అంటారు, వాళ్ళు అది కాదు అంటారు. సో గత 10 రోజులు పెట్టి జరుగుతున్న పంచాయతీ ఇది. ఓకే, ఇప్పుడు కష్టాల్లో ప్రజలు ఉన్నారు, ప్రతిపక్ష హోదాలో మీరున్నారు, ఇచ్చారు మీకు 40% మీరే చెప్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ 2 సార్లు ముప్పు ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన ఏం బోట్ లో తిరగలేదు, లేదంటే రోడ్డు మీద జేసీబీ లో తిరగలేదు. ఆయన మోకాళ్ళ నీళ్ళలోకి వెళ్ళి ఆర్ఆర్పేట కావచ్చు, సింగనగర్ మొత్తం కూడా ముంపు ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఈ ప్రభుత్వం మొత్తం వెళ్ళి వాళ్ళకి ఏదైతే సహాయం చేయడం మొదలు పెట్టింది. అంతకుముందు అసలు మేము వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎవరు మా దగ్గర రాలేదని చెప్పి బాధితులు చెప్పారు. ఆ తర్వాత మోకాళ్ళు పైదలు వాటర్ ఉన్నటువంటి కాలనీల్లోకి ఈ మధ్య కాలంలోనే వాళ్ళు వెళ్ళి సహాయం చేయడం జరిగింది. ఈ రోజు పేపర్లు మొత్తం ప్రజలు మొత్తం కూడా ఆ ఏదైతే ప్రజలకు సర్వీస్ చేయడంలో విఫలం అయిపోయారని చెప్పేసి ఈ రోజు మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ఈ ఫ్లడ్స్ లో ఫెయిల్ అయిపోయినది ప్రజలు మొత్తం చెప్పుకుంటా ఉన్నారు. ఓకే బుజ్జి, జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత భయపడి మీరు సాయం చేయడం మొదలు పెట్టారు అన్నది వాళ్ళు. అది అవాస్తవం సార్. ఆయనకి ఇంకా ఇదే పని మీద ఆయన దీంట్లో అవగాహన లేకుండా ఏయో మాట్లాడుతున్నారు. సరే అండి, మీ మాజీ ముఖ్యమంత్రి వచ్చాకే ఈ ఎన్డీఏ కూటమి సభ్యులందరూ వెళ్ళి సహాయ సహకారాలు చేశారు. మీ సభ్యులు ఎవరన్నా, మీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మినిస్టర్లు కానీ, మాజీ పౌరశాఖ మినిస్టర్ కానీ, నీటిపారుదల శాఖ మినిస్టర్ కానీ కనీసం అడుగు పెట్టారు అక్కడ? మేము గ్రౌండ్ లెవెల్లో 5-6 రోజుల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం ఎన్డీఏ కూటమి తరఫున. మీ గవర్నమెంట్, మీ వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున ఇన్నాడ మీరు అతను క్లిప్పింగ్ వినిపించారు. అతను కానీ ఏ రోజులన్నా పాల్గొన్నారా? అక్కడ ప్రజలు ఏ రోజులన్నా బాగోగులు చేర్చుకున్నారా? వెల్లంపల్లి సీన్ గారు అక్కడ మొన్న ఎప్పుడు వెళ్ళారు? వెల్లంపల్లి సీన్ గారు ఎప్పుడు వెళ్ళారు? అక్కడే ఆ రోజు నుంచి వాళ్ళు సహాయంలో ఉన్నారు. సార్ వర్మ గారు, ఒకే ఒక విషయం సార్, ఈ వైసీపీ వాళ్ళు అనేది వీళ్ళ ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఓడిపోయారు, ఇంకా వీళ్ళకి కొంచెం మైండ్ షాక్ లో నుంచి ఇంకా బయటపడలేదు కాబట్టి రాష్ట్రాలు అలాగే దేశాలు వేసి పారిపోతున్నారు ఈ మినిస్టర్లు వీళ్ళందరూ. కనకారావు గారు దయచేసి మీరు మాట్లాడమాకండి. ఒకళ్ళు ఇద్దరు ఉన్న పారిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్ని కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. అలాగే వరం గారు అందరూ మీరు అడిగారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎలా ఆదుకుంటుందండి. 100% ఇక్కడ జరిగిన వరద బాధ్యతలకు జరిగిన అన్యాయాలు కానీ, అలాగే వెహికల్స్ మీద ఇన్సూరెన్స్ కానీ ఇమ్మని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇన్సూరెన్స్ సంస్థలకి మొత్తం ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అలాగే బీజేపీ కూడా కేంద్ర బృందం వచ్చి పర్యటించడం జరుగుతుంది. దానికి 100% ఎంత కావాల్సి వస్తే
మన ఎన్డీఏ కూటమి సభ్యులు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దీనికి 100% కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు 100%. అరుణ గారు ఆయన ఏమి షో ఆఫ్ చేయలేదు, పడవల్లో వెళ్ళలేదట, లేకపోతే ట్రాక్టర్లు ఎక్కి వెళ్ళలేదట, మోకాళ్ళు లోతు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మీరందరూ భయపడి సాయానికి ముందుకు వస్తున్నారట. సార్ అక్కడే ఉండే ఉన్న వరద బుడమేరు గేట్లే ఉన్న ఆయన ఇప్పించి మరి వెంటనే వరదతో పాటు పరిగెత్తాడే అంటే వరదలో ఫ్లడ్ ఏరియా ప్రాంతాలకి ఆ వాటర్ కన్నా వేగంగా ముందు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళందరూ వచ్చి పనిచేయడం స్టార్ట్ చేశాక వచ్చి వరద బాధల్లో ఉన్న వాళ్ళ మీద బురద జల్లి వెళ్ళాడు తప్ప ఆయన ఏమి వచ్చి అక్కడికి ఎవరికి ఉద్ధరించింది ఏమీ లేదు. ఊరికే వచ్చి మాట్లాడే మాటలకి వాళ్ళకి వచ్చి ఉరిగింది ఒక ప్లేట్ లో ఒక ముద్ద అన్న వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరుసటి వచ్చి మాట్లాడాలంగానే భరోసా ఇవ్వాలి, భరోసా ఇవ్వకపోగా బండ్లేసి వెళ్ళాడు ప్రభుత్వం మీద. వరదతో పాటు ఏమి వచ్చి లగెత్తాడంటే అందరికన్నా ముందు ఆయన. తర్వాత రోజు ఆల్రెడీ గ్రౌండ్ లో సీఎం గారు హోమ్ మినిస్టర్ అనిత గారు వీళ్ళందరూ వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్న క్రమంలో ఒక మూలకొచ్చి ఒక వీధిలో కొంచెం ప్రాంతం మాత్రం 5 ఇళ్ళు 6 ఇళ్ళు పర్యటించి 7వ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి అక్కడ వెనక్కి వెళ్ళిపోయాడు. మీకు స్టోరీ తెలియకపోతే లైవ్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని అడగడం మేము చెప్తాం వీడియోలతో సహా. మీకు మీ ఛానల్లో ప్రచురించే వాటి గురించి మాకు చెప్పగాకండి. కనకరావు గారు మేమంతా చూసాం. అరుణ గారు ఆయనకి సమాధానం చెప్తారు, ఆయన ఏం చెప్తారు? హడావుడు చేశారు, అదే సాగుతుంది కదా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ లాగా చేశారు. అది గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళాక ప్రజల యొక్క ఆర్తనాదాలు మొత్తం వెళ్ళాక అప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది తప్ప వాళ్ళు తిరిగి మొత్తం సో చేసుకుంటూ వెళ్ళారు తప్ప గ్రౌండ్ లెవెల్ ముఖ్యమంత్రి గారు కలెక్టరేట్ లో కూర్చుంటే అధికారులు మొత్తం ఇక్కడ చుట్టూ తిరుగుతున్నారండి మొత్తం ప్రోటోకాల్ చెప్పేసి. మీ ఎంఆర్ఓలో ఫోన్ చేస్తే ఆర్టీఓలో ఫోన్ చేస్తే మేము ఇక్కడ మీ సీఎం గారితో మీటింగ్ ఉంటామండి. ఒక సీఎం గారు ఇంటికాడ కూర్చొని మొత్తం దానికి ఉన్నటువంటి యంత్రాంగాన్ని కలెక్టర్ గారు ఉంటాడు, ఆర్టీఓ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, మొత్తం యంత్రాంగాన్ని మొత్తం తన చుట్టూ తిప్పుకొని తను ఏదో ఒక ఫోటో సెషన్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి 10 కంటే పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటాం. అంత బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కష్టాల్లో ఉంటే కష్ట నష్టాల్లో తోడుండుకుని ఒక ప్రతిపక్షవేత్తగా ఎందుకు లండన్కి సిద్ధమయ్యాడు? ఇవాళ ఎందుకు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఒక ముఖ్యమంత్రి గారి స్థాయి ఏదో మేము ఒక బురదలో దిగా చెప్పి నీకేదో ఒక యంత్రాంగం ఉందండి, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, పరిపాలన వ్యవస్థ ఉంది, వాళ్ళు కొల్ల పెట్టండి. మొత్తం నేనే చేయాలని చెప్పేసి అంటే ఏంటి అసలు అది? అంటే ప్రభుత్వం లేదా ఇక్కడ అధికార యంత్రాంగం లేదా? అదేవిధంగా శాఖలు లేవా? ఎన్ని శాఖలు పనిచేయాలి? కేవలం తనకు ఫుటేజ్ అక్కడే అన్ని తనే చేయాలని చెప్పేసినటువంటి దాంట్లో మొత్తం అసలు పబ్లిసిటీ మొత్తం ఈ వరదల మొత్తాన్ని తను ఏదో చేస్తున్నట్టుగా తను పప్పు మునిగిపోయి అక్కడ ఉండటానికి ఇదే ప్రశ్న మీరు గత సజ్జల గారిని అడుగుండాల్సింది, అప్పుడు మర్చిపోయి ఇప్పుడు అడుగుతున్నట్టున్నారు. అప్పుడు ఇలాంటి రాలేదు కదా, అప్పుడు ఇలాంటి ఎవరు ప్రజలు హ్యాపీగా అప్పుడు కూడా గోదావరికి వరద వచ్చింది, అప్పుడు కూడా బోర్డు ప్లాన్ మీరే వేశారు. అమరావతి సరైన ప్రాంతం కాదు రాజధాని అని చెప్పేసి ప్రజలను నమ్మించాలని ఇట్లాంటి వాటికి మేనేజ్డ్ ఫ్లడ్స్ ఆ ఫ్లడ్స్ కి మీరే సిద్ధం చేశారు. అప్పుడు మీరు అడుగుండాల్సింది ఈ క్వశ్చన్ సజ్జలని, ఎవరి పని వాళ్ళని చేయండి అయ్యా నువ్వు ఎందుకు అన్ని చూసుకున్నావు అని చెప్పేసి. అప్పుడు క్వశ్చన్ మిస్ అయి ఇప్పుడు అడుగుతున్నారు మీరు. ఏమండి వర్షాలు కురిపించేది మేమన్నా వరుడు దేవుడమే వర్షాలు కురిపించడానికి ఓకే విజయ్ యంత్రాంగాన్ని పని చేయాలి కానీ ప్రభుత్వం అంటే మనమే వెళ్తే అక్కడ డిస్టర్బ్ అవుతున్నది కదా అన్నది వాళ్ళ పాయింట్. విజయ్ ఇప్పుడు అట్లా కాదు సార్, ఇప్పుడు గ్రౌండ్ లో ఏం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు వెళ్ళి దాన్ని ఎస్టిమేట్ చేసి అధికారులతో దగ్గరుండి పని చేయించారు. అది కూడా తప్పు అంటున్నారంటే వీళ్ళ కుచిత మనస్తత్వానికి వీళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. ఏమండి వాళ్ళంటే పరదాలు చాటున 5 సంవత్సరాలు గడిపేశారు కాబట్టి మమ్మల్ని కూడా పరదాలు చాటున ఉండమనేది వాళ్ళు చెప్పేటువంటి సలహా. ముఖ్యమంత్రి గారు 73 ఏళ్ల వయసులో ఆ బోట్లలో నీళ్లలో అధికారుల్ని వెంట పెట్టుకొని తరుముకుంటూ వెళ్ళి అందరినీ పని చేపించుకొని ఎక్కడెక్కడన్నా అలసత్వం వహిస్తే వాళ్ళని కూడా తట్టి లేపి పని చేపించడాన్ని మంచిగా చూడాలి. ఇక్కడ ఒకటండి, ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా బాధితులకి ఒక భరోసా ఇవ్వాలి. అదే కదా మన రాజకీయ నాయకుల బాధ్యత. భరోసా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం ప్రభుత్వమైన బురద జల్లి వెళ్ళిపోయారు. కనకారావు గారు స్ట్రైట్ గా పాయింట్ లోకి రండి. ఇప్పుడు కొడాలి రాణి గారు కానీ రోజా గారు కానీ లేకపోతే మిగతా అప్పుడు కొద్దిగా స్పీడ్గా ఉన్న మంత్రులు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంత కష్టం వస్తున్నప్పుడు అన్నది పదే మాట్లాడుతున్నారు, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు. సార్ మాకు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఉన్నారు. కాదండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు అసలు? చెప్పారండి వాళ్ళంతా అక్కడ సహాయం చేస్తా ఉన్నారు.
ఎవరు? వీళ్ళందరూ ఏసీ రూముల్లో ఎంజాయ్ చేస్తా ఉంటే క్యాడర్ మాత్రం రోడ్డు మీద పడి పని చేస్తాడు. ఏం చెప్తున్నారండి పరమ్ గారు? ఒక నిమిషం అండి, ఆయన ఏదో చెప్తున్నారు. ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది, గ్రామ స్థాయిలో డివిజన్ లో మా క్యాడర్ ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ స్లమ్ ఏరియాలో మొత్తం కూడా వాస్తవానికి స్లమ్స్ లో ఉన్న మొత్తం పేదవాళ్ళు మొత్తం కూడా వైసీపీ ప్రజలే అక్కడ ఉన్నారు. అంటే ఒక విషయం కనకారావు గారు ఓకే, ఇప్పుడు మీకు పెద్ద క్యాడర్ ఉన్నది, 40% ఓటు శాతం ఉన్నది, వాళ్ళందరూ కూడా సర్వీస్ చేస్తున్నారని అనుకుందాం. కానీ నాయకుడు అన్నవాడు ముందుండి నడిపిస్తే సైన్యం కొద్ది ఫోర్స్గా వెళ్తుంది, ఎంత కష్టాలను ఎదుర్కొంటుంది, కాన్ఫిడెన్స్తో ఉంటుంది. సో నాయకుడు లేని సైన్యం ముందుకు తీసుకెళ్ళడం కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంటలేదండి, ఆయన వచ్చారు వెళ్ళారు, మిగతా వాళ్ళు ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? వాళ్ళు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేయరా? వాళ్ళకి ఆ నియోజకవర్గాలు వద్దా? కాదండి, కొడాలి నాని గారు, రోజా గారు, వల్లభనేని వంశీ గారు, జోగి రమేష్ గారు, వీళ్ళు ఎక్కడ? ట్రోల్ అయ్యేది వాళ్ళ మీదే. బుజ్జి ఎక్కడున్నారండి వీళ్ళు? ఎక్కడ ఉన్నారు అనేది ఆయన చెప్పాలి, కనకారావు గారే. ఏ రాష్ట్రంలో దక్కున్నారో, ఏ పొట్టులో దక్కున్నారో వీళ్ళందరూ కనీసం కాదండి కనకారావు గారు, కనీసం మానవతా దృక్పథంతో అయినా ప్రజల మీద సానుభూతితోనో లేకపోతే ప్రజలు చీ అంటారనో కనీసం మన ఎమ్మెల్యే మన నియోజకవర్గం నుంచి రాష్ట్రంలో ఇంత వరద వచ్చింది, కనీసం వెళ్ళి కనిపించి తన వంతు సహాయ సహకారాలు చేయలేదని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనో కనీసం ఏ ఎమ్మెల్యే కానీ మాజీ మినిస్టర్ కానీ కనపడాలి. అలాంటి మీ మినిస్టర్లు కానీ మీ ఎమ్మెల్యే కానీ పారిపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇవాళ ప్రజలు ఒక విషయం సార్, ఒక్క విషయం అండి కనకారావు గారు, ఒక్క విషయం మీకు చెప్పాలి. మీరు చంద్రబాబు నాయుడు గారిని కలెక్టరేట్ లో కూర్చుని ఆయన కూర్చుంటే అధికారులు అందరూ తిరుగుతున్నారని, మీది ఎక్కడో నాకు ఐడియా లేదు. నేనైతే 5 రోజులు మా కామినేని శ్రీనివాస్ గారు, మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు మేము అక్కడ పనిచేసాం. ఇక్కడి నుంచి కూడా ఆర్ఓ ట్యాంకర్లతో పట్టుకెళ్ళి చేసాం. అర్ధరాత్రి 1 గంట 2 వరకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతో సహా వెహికల్స్ కనపడినాయి మాకు. గెలిచిన తర్వాత చేయాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చేయాలి. కాదు ఇదే మేమే చేసాం చెప్పుకోవడం ఎందుకు? కానీ వాళ్ళు చేయాలి, మీరు చేయాలి, అందరూ చేయాలి. కష్టంలో ఉన్నప్పుడు పక్క ఊర వాళ్ళు కూడా వచ్చి చేయాలి. రాయలసీమ వాళ్ళు కూడా విపత్తు వచ్చినప్పుడు అది ఒక ప్రాంతానికి కాదు. అరుణ గారు ఏంటి మీరు ఏమైనా అరెస్టులు చేస్తారు, అక్రమ కేసులు బనాయిస్తారు, లేకపోతే నోటీసులు ఇస్తారు, లేకపోతే సిఐడిని వాళ్ళ మీదకి ఉసుగొలుపుతారు అని చెప్పి భయపడిపోయి వీళ్ళు రావట్లేదా? మీ అనుమానాలు ఏంటి? కొడాలి నాని గారు అవనివ్వండి, రోజా గారు అవనివ్వండి, వీళ్ళెవరని? అంటే వాళ్ళ ఇంట్లోంచి బయటకు రావట్లేదంటే నేరాలు చేసినట్టు వాళ్ళంతా వాళ్ళే ఒప్పుకున్నారా? నేరస్తులు సమాజం మీద స్వేచ్ఛగా వదిలేయమంటారు శిక్షలు వేయకుండా? నిజంగానే వాళ్ళు నేరస్తులు కాకపోతే ప్రజల్లోకి రావచ్చు కదా, మీరే అంటున్నారు వాళ్ళు అందుకే కేసులు పెడతారని. కాదు అక్రమంగా కేసులు పెడతారని రావట్లేదు లేదన్నది వాళ్ళ వెర్షన్. అక్రమంగా కేసులు పెట్టడానికి రాజ్యాంగం ఏమైనా కొత్తగా వాళ్ళ ఎన్డీఏ కూటమి రాసిందా? వాళ్ళకి లా అండ్ ఆర్డర్ తెలీదా? వాళ్ళకి వ్యవస్థ తెలీదా? వాళ్ళకి లాయర్లు లేరా? ఎన్ని సంవత్సరాల నుంచో ఇన్ని కేసులు తప్పించుకొని 11 ఏళ్లుగా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తులకి ఏది చట్టమో దేని నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్నంత అమాయకులు ఉన్నారా వైసీపీలో? మరి దేనికంటారు వాళ్ళు రాకపోవడం? ప్రజల సొమ్ము తిన్నారు, ఇవాళ భద్రంగా ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ బయటకు వస్తే వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు అవుతాయి అనే ఒక ఉద్దేశంతో ఇన్నాళ్ళు జనం సొమ్ము తింటున్నారు కాబట్టి వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇవాళ జనం సొమ్ము తినడానికి అవకాశం లేదు కాబట్టి రావడానికి ఇష్టపడట్లేదు. వీళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన నాయకులు కాదు, కేవలం డబ్బు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఆ డబ్బు సంపాదించుకొని మూటలు కట్టుకున్నారు. వాళ్ళు వాటిని ఖర్చు పెట్టడం ఇష్టం లేదు వీళ్ళకి, అంతే. అందుకే వాళ్ళ సమస్యలు ప్రజల దగ్గర రావట్లేదు. టీడీపీ ఉన్నప్పుడు కూడా అంతేనా సార్? వ్యక్తిత్వం ఎవరి దగ్గర ఎలా ఉంటే నడిచే నాయకుని బట్టి ఉంటుంది. వైసీపీలో నాయకులు బిఫోర్ టీడీపీలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇంత పనికి మాలిన వాళ్ళగా పూర్తి మాట్లాడలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండర్కంట్లోకి వచ్చినాకే మీడియాలోకి బూతులు వచ్చాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు అండర్కంట్రోల్ ఇదంతా. అందరూ బయట తిరుగుతారు, ఎక్కడ దాక్కోలేదు. మా వాళ్ళంతా బయటే ఉన్నారు, మీరు అనుకుంటారు. మాకు ఎక్కడ కనిపించట్లేదు సార్, ఎక్కడ కనిపిస్తారు చెప్తే మేము వెళ్ళి చూస్తాం. సురేష్ గారు తవ్వుకెళ్ళిన రోడ్లు యూనివర్సిటీ వైపు సుమారు 60 అడుగుల విస్తీర్ణంలో గత ప్రభుత్వం డివైడర్ తో కూడిన తారు రోడ్డు నిర్మించింది. ఆ మార్గంలో నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో రహదారిపై తారును యంత్రాలతో తవ్వి పక్కన పోసి దాని కింద ఉన్న కంకర, డస్ట్, గ్రావెల్ తరలించారు. అడుగున్నర లోతు వరకు ఉన్న మెటీరియల్ ఏంటది? అది న్యూస్ లో ఉన్నది.
అవునండి. అమరావతిలో ఈ విషయం ఏంటి అంటే అమరావతిలో పెండింగ్ లో ఉన్న భవనాల దగ్గర ఉన్నటువంటి సువ్వ, అలాగే అమరావతి భవనాల కోసం వేసినటువంటి రోడ్ల కింద ఉన్నటువంటి కంకర వీటన్నింటినీ తవ్వుకెళ్లి వైసీపీ నాయకులు ఇది అమరావతి రాజధానిగా మేము ఒప్పుకోవట్లేదు కాబట్టి తీసుకెళ్తున్నాం వేరే చోటకు అని చెప్పేసి తీసుకెళ్లారు. బట్ ఎక్కడ తీసుకెళ్లారో తెలియదు.